నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో సుమారు 81% పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. సాయంత్రానికి పూర్తి సమాచారం వస్తుందని ముఖేష్ కుమార్ మీనా అన్నారు. 2019లో 79.8% పోలింగ్ నమోదైందని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. గుంటూరు పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. 3 అంచెల్లో స్ట్రాంగ్ రూమ్ల భద్రతను ఏర్పాటు చేశారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని టీడీపీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. ప్రజాకూటమి పాలనతో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అరాచక ఆటవిక ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కోట్లాది మంది ఓటర్లు తరలివచ్చి తమ ప్రజా తీర్పును వెలువరిస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు భరించి ఓపిక చచ్చిపోయి ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డిని సాగనంపడమే మా ధ్యేయమన్న లక్ష్యంగా ఉదయం 5 గంటల నుంచే పోలింగ్ స్టేషన్లకు వచ్చి నిలబడి అర్ధరాత్రి దాకా కూడా క్యూలో నిలబడి ఓట్లు వేశారంటే ప్రజలు ఏ విధంగా మార్పును కోరుకుంటున్నారో ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. 5 సంవత్సరాలు ప్రతి రంగాన్ని కొనారెల్ల చేశారు. తమ సామ్రాజ్యం ఇష్టారాజ్యంగా చేయొచ్చు ఒక నియంత పోకడపోయిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే లక్ష్యంలో అన్ని ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి కోస్తాంధ్ర దాకా కూడా ఒక ఉద్యమంలాగా పోరుబాట పెట్టారు. ఇది ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమంలో ఎన్డీఏ కూటమి గెలుస్తాం. తెనాలిలో ఎమ్మెల్యే శివకుమార్తో పాటు ఆయన అనుచరులు చేసిన దాడిలో సుధాకర్ గాయపడ్డారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్తో పాటు మల్లికార్జునరావు పరామర్శించారు. ప్రజాప్రతినిధులు విచక్షణ కోల్పోయి పౌరులపై దాడులు చేయడం హేయమైన చర్య అని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. తెనాలిలోని పోలింగ్ బూత్లో స్థానిక ఎమ్మెల్యే శివకుమార్తో పాటు ఆయన అనుచరుల దాడిలో గాయపడిన సుధాకర్ను జీజీహెచ్లో పరామర్శించారు. తప్పు చేసిన ప్రజాప్రతినిధిపై సుధాకర్ స్పందించిన తీరు కరెక్ట్ అన్నారు. గతంలో జరిగిన ఎన్నికల గొడవల కంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన దాడులు కాస్త తక్కువని రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన అలజడిని దుఃఖాంతిని ఎత్తుముక్కల సుధాకర్ వారు కూడా ఎన్నికల్లో ఓటు వేయాలి అనే ఒక నిబద్ధతతో దృఢ సంకల్పంతో ఎక్కడో ఉన్నారు. స్వగ్రామమైన వేలాదికి మంది వచ్చారు ఆంధ్రప్రదేశ్. వచ్చిన వారిలో వారు కూడా ఒకరు. జనాల్లో తన ఓటు ప్రతి వినియోగించుకునే సందర్భంగా ఆదర్శవంతంగా వ్యవహరించారు. క్యూ లైన్లో ఉండే గుడ్డులకి వాళ్ళకి అందుబాటులో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేశారు, వాళ్ళకి తోడ్పాటుగా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి మీద దృష్టిగా స్థానికంగా ఉండే శాసనసభ్యులు ప్రవర్తించడం, ఆయన మీద చేయి చేసుకోవడం చాలా దుస్సంఘటన. అందరూ సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది. ఓటర్లలో ప్రజల్లో వస్తున్నటువంటి చైతన్యానికి ఒక ప్రతీక. మేము ప్రజాప్రతినిధులుగా ఉంటూ మేము ఎటువంటి చర్యలు తీసుకున్నా మాకు అడ్డం లేదు అన్నటువంటి ఒంటెద్దు పోకడలు పోతున్నటువంటి ప్రజాప్రతినిధులకి చెంపపెట్టు లాంటి చర్య నిన్న. ఈ సందర్భంగా సుధాకర్ గారికి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి సిటిజన్ ఫర్ డెమోక్రసీ తరఫున అలాగే ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం తరఫున మీ పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ పూర్తిగా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వైసీపీ నేతలు ఓడిపోతున్నారనే కక్షతో పల్నాడు జిల్లాలో దాడులకు పాల్పడ్డారని సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. మంత్రి అంబటి అనుచరుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న టీడీపీ శ్రేణులను ఆయన పరామర్శించారు. పోలింగ్ లో జరిగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కన్నా తెలిపారు. వైసీపీ అరాచకాలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని చెప్పారు.
కాళ్ళు తెప్పించి పెడుతున్నారు. సెంట్రల్ సెక్యూరిటీ కాస్త తెలిస్తే బాగుండేది. ఎక్స్పెక్ట్ చేస్తాను 10 మందికి 5% వాళ్ళు బాగా పెంచుకోవచ్చు. పల్నాడులో పోలీస్ యంత్రాంగం విఫలమైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అంబటి రాంబాబు ఆరోపించారు. ఓటర్లలో చైతన్యం వచ్చిందన్న మంత్రి, మహిళలు మరోసారి సీఎంగా జగన్ను చూడాలనే ఆకాంక్షతో పోలింగ్ బూతుల వద్ద క్యూ కట్టారని పేర్కొన్నారు. 5 గంటలకే మహిళలు, వృద్ధులు వచ్చి లైన్లో నిలబడ్డారు. పెద్ద ఎత్తున లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నేను లైన్లో ఉన్న వారందరినీ చూసే ఎక్కువ మంది వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. పల్నాడు జిల్లాలో వైకాపా శ్రేణులు రెచ్చిపోయాయి. టీడీపీ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఆగకుండా పెట్రోల్ బాంబులు విసిరి వైసీపీ శ్రేణులు ఆస్తులు తగలబెట్టాయి. దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో పోలింగ్ ముగిసే సమయంలో వైసీపీ వర్గీయులు పోలింగ్ కేంద్రం వద్ద వేచియున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలపై రాళ్లు విసిరారు. దీంతో సుమారు 20 మంది గాయపడ్డారు. 2కి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం తంగెడ రోడ్డుకు ఇరువైపులా టీడీపీ వర్గీయుల దుకాణాలపై పెట్రోల్ బాంబులు వేయటంతో దుకాణాలు, ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. అచ్చంపేట మండలం వేల్పూర్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య పోలింగ్ బూత్లో జరిగిన వివాదం చల్లారలేదు. 2వ రోజు ఇరు వర్గాలు గ్రామాల్లో భారీగా రోడ్లపై మోహరించాయి. అలర్ట్ అయిన పోలీసులు గొడవలు పెద్దవి కాకుండా చర్యలు చేపట్టారు. మా పల్లెలో పని ఏంది, మీరు ఎందుకు రావాలన్నాడు. ఆయన బూత్ ఏజెంట్. ఇవి ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.